వెల్కమ్ టు స్టూడెంట్స్. మనందరికీ తెలుసు, గత 2 వీడియోలుగా మీరు చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ టెస్టులు నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి రకరకాలైనటువంటి టెస్టులు పరిచయం చేయాలని, అదేవిధంగా 6వ తారీఖులోపు దాదాపుగా సిలబస్ పూర్తవుతుందంటే కానిటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో ఇవాళ ఈద్గా పాఠానికి సంబంధించి నిన్న మనం చెప్పుకున్నటువంటి ఉపన్యాస సామ్రాట్ అయినటువంటి ప్రేమ్చంద్ గారి ద్వారా రచించబడినటువంటి ఈద్గా పాఠంలో మిగిలినటువంటి 2 టెస్టులను కూడా ఈరోజు పూర్తి చేద్దాం. ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. హామీద్ అనేటువంటి పిల్లవాడు తన అమీనా దగ్గర, తన దాది దగ్గర ఉంటాడు. అతని తల్లిదండ్రులు లేరు, అనాథగా ఉండి తన తల్లి దగ్గర, దాది దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఉత్సవానికి వెళుతూ 3 పైసలు తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఇనప పట్టుకారు కొనుక్కొని వస్తాడు. దీంతో బాధపడినటువంటి ఆ నాని, తన దాది ఎప్పటికీ కూడా తన పిల్లవాడు ఏంటి ఇట్లా ఉన్నాడు అనేటువంటి బాధతో అడిగితే, నీ చేతికి పెనం తగిలి కాలటం నేను చూడలేకపోతున్నానమ్మా అని చెప్తాడు. ఆ భావనతో ఉన్నటువంటి ఆవిడ ఎంతో చక్కగా బాధతో, మనసులో ఎంత స్వార్థం లేనటువంటి చింతన, ఎంత దయగలిగినటువంటి స్వభావం, కరుణ అనేటువంటివి పిల్లవాళ్ళలో ఉన్నాయి. పెద్దవాళ్ళ పట్ల గౌరవభావం ఎలా ఉందనేటువంటి విషయాన్ని తన మాటల్లో తెలియజేస్తూ ఉంటుంది. ఇది స్థూలంగా ఈ పాఠం యొక్క కథ. నిన్న ఆల్రెడీ మనం ఒక టెస్ట్ చూసాం. దాంట్లో తర్వాత ఇది 5వ నెంబర్ టెస్ట్, ఈద్గా పాఠానికి సంబంధించి ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసింది. చక్కగా ఉన్నటువంటి ఇలాంటి టెస్టులు ఇంకా 2 ఉన్నాయి. వాటి మీద కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదేంటంటే అన్ని అంశాలు కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ పేపర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పేపర్ యొక్క ప్రింట్అవుట్స్ని మీకు ఇవ్వడం కోసం లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు దాని నుంచి ప్రింట్ తీసుకొని ఈ పేపర్లను కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఛానల్ కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఎప్పుడైతే నేను వీడియో రిలీజ్ చేస్తానో అప్పుడు వెంటనే మీకు ఇవి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి ఈ యొక్క సెలవుల్లో ఉన్నటువంటి ఈ భావాన్ని బయటికి రాకుండా, కరోనా ఉధృతి తీవ్రతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చక్కగా ఈ గ్రామర్ పాయింట్స్ని వీటన్నిటిని కూడా నేర్చుకుంటూ మీరు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకుంటారని ఆశిస్తూ వీడియోలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ఈద్గా పాఠానికి సంబంధించి 25 మార్కులకి మరొక పేపర్ సిద్ధం చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా భాషాకి బాత్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 30 రోజు డాష్ 3 पैसों डैश क्या क्या लोगे, ఉచిత కారక చిహ్న పహచానియే. 3 पैसों ఇక్కడ ఏ కారక చిహ్నాన్ని ఉంచాలి అంటే 3 पैसों से ఇదొక కారక చిహ్నం అన్నమాట. దీన్ని ఉపయోగించాలి మనం. ఇక్కడ పర్ర, సేన, మేన అనేటువంటి విషయాన్ని మనం చూడవలసి ఉంటుంది. తర్వాత హామీ మనం వివరంగా ఈ కారక చిహ్నాల గురించి, తర్వాత ప్రతి ఒక్క అంశం గురించి ఈ వీడియోలు క్లాసులు పూర్తయ్యేలోపు ఈ గ్రామర్కి సంబంధించి 12 మార్కులకి 12 మార్కులు తెచ్చుకునే విధంగా మీకు చక్కగా విశ్లేషణతో కూడుకున్నటువంటి వివరాలని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాను. हामिद 3-4 वर्षों का दुबला पतला लड़का है, సహీ సమాజ్ పహచానియే. 3-4 అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇది ద్విగు సమాసం ఉంది. అంకె వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అని పెట్టడానికి లేదు. ఇక్కడ 3-4 2 అంకెలే ఉన్నాయి కాబట్టి ఇది ద్విగు సమాసం ఎప్పటికీ కాదు. తర్వాత వచ్చినటువంటిది దుబలా పతలా, ఇది జంట పదం. దుబలా పతలా అనేటువంటి, దుబలా ఔరు పతలా అనేటువంటిది ఇది ద్వంద్వ సమాసం కిందకి వస్తుంది. కాబట్టి సరైనటువంటి సమాధానం ఇది అని మనం తెలుసుకోవచ్చు. అంగ్రేజోన్సే మహాత్మా గాంధీని డట్కర్ విరోధ్ కియా అని ఒక వాక్యం ఇచ్చారు. రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే.
కాబట్టి ఇక్కడ మనం రాయాలి మహా ప్లస్ ఆత్మ, మహాత్మ సవర్ణ దీర్ఘ సంధి. సంధి పేర్లు రాయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనకి చాలా మేలు చేయడం జరిగిందనమాట. తర్వాత నిమ్న गद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए అని వివరించడం జరిగింది. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया, वह मूक स्नेह था, मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा. बच्चों में లాస్ట్ పారాగ్రాఫ్ అండి ఇది. మనకి ఈద్గా పాఠంలో చివరి పారాగ్రాఫ్లో ఉంటుంది. మీకు ఇప్పుడు మన పాఠ్యపుస్తకంలో కూడా మీకు దాన్ని చూపిస్తాను. అది అక్కడ ఉన్నటువంటి మీరు ఈజీగా ఆ పాఠ్యపుస్తకంలో నుంచి కనుక గమనించుకున్నట్లయితే ఈ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. और स्वाद भरा, बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఎంత తను కొనుక్కోవాలని తపన కలిగి ఉంటుంది. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. అప్పటికీ కూడా అంత తిందామని కోరికలో కూడా ఆ ముసలి యొక్క దాది తన యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా ఇనప పెనం కారణంగా చేయి కాలి ఎప్పటికప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకున్నాడు. अमीना का मन गदगद हो गया, आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं के बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता है. ఇది ఈ చివరి పారాగ్రాఫ్ ఇచ్చాడనమాట. మేలే మే भी हामिद को किसकी याद बनी रही. ఇక్కడ నేను మీకు కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి లైన్లో ఎంత మాత్రం ఉండదండి. దయచేసి ఎప్పుడో ఒకసారి అలా ఇవ్వటం జరుగుతుంది అంతే తప్ప మనవాళ్ళు మన పిల్లలు విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వారికి ఒక రకమైనటువంటి అలవాటు ఉంది. మొట్టమొదటి ప్రశ్నకి మొదటి లైన్ జవాబు, రెండో ప్రశ్నకి రెండో లైన్ జవాబు, మూడో ప్రశ్నకి మూడో లైన్ జవాబు, నాలుగో ప్రశ్నకి నాలుగో లైన్ జవాబు అని చెప్పి ఇట్లా అన్ని రకాలుగా రాస్తూ ఉంటారు. కానీ అలా రాయటం అనేటువంటి తప్పు. ఇందులో ఐదో ప్రశ్న ఖచ్చితంగా మనకి పబ్లిక్ పరీక్ష పేపర్లో ఇది ఏ పాఠం నుంచి ఇవ్వబడింది అనేటువంటిది కానీ, ఇది రచించినటువంటి రచయిత ఎవరు అనేటువంటిది కానివ్వండి, ఈ పాఠం శీర్షిక ఏమై ఉంటుందని కానివ్వండి అడుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు సున్నితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేలేమే भी हमीद को किसकी याद बनी रही. బుడి దాదీకి, బుడియా దాదీకి మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కితన కాదు దేకర్ అప్ని దాదీ బుడియా దాదీకి యాద్ బనీ రహీ. ఇలా వాక్యాల్లో రాయాలి. ఒక బుడియా అని రాస్తే కూడా కుదరదు. మేలేమే బి హామీద్కో బుడియాకి కిస్కి అన్నటువంటి ప్లేస్లో ఈ బుడియా అన్నటువంటి పదం కనుక చేర్చినట్లయితే ఈ మొత్తం వాక్యాన్ని యాజ్లీజ్గా రాసినట్లయితే ఒక మార్క్ అనేటువంటిది వస్తుందన్నమాట. బడే బడే ఆన్సు కిస్నే బహాయే, ఎవరు కళ్ళనీళ్ళు కార్చారు. ఇక్కడ చూడండి దేతి జాతి ఔరు ఆన్సుకి బడి బడే బూండే గిర్తి జాతి హై. కాబట్టి ఇక్కడ ఎవరు రాశారంటే అమీనా అనేటువంటిది రాయాలి. హామిద్ క్యా సమజ్ నహీ సక్తా, ఎందుకని ఏం అర్థం కాదట. హామిద్ ఇస్కా రహస్య, ఏమి రహస్యం, ఇంతటువంటి పిల్లవాడిలో ఉన్నటువంటి జ్ఞానము యొక్క రహస్యం అనేటువంటిది అతనికి ఏమాత్రం అర్థం కాదు. ఎందుకంటే అతను ఒక చిన్న పిల్లవాడు. అమీనా కా క్రోధ్ కిస్ రూపమే బదల్ గయా, ఏ రూపంలోకి మారిపోయింది. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, స్నేహ అనేటువంటి పదం వచ్చేటట్టుగా రాయాలి. అమీనా హమీద్ కే లియే किस प्रकार दुआएं जाती है देती जाती है. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती है. ఆంచల్ ఫైలాకర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పెసిఫిక్గా రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ అభివ్యక్తిలో 9 మార్కులకు గాను 3 మార్కులు చొప్పున ఇచ్చడం జరిగింది. హామిద్కి జగ అగర్ దాదీ మేలే మే జాతీతో క్యా ఖరీదీ హై. క్యో ఆమీనా వెళ్ళినట్టయితే, ఆ దాదీ వెళ్ళినట్టయితే ఏం కొనేది. పిల్లవాడి కోసం, ఎందుకంటే చెప్పులు లేవు కాబట్టి చెప్పులు కొనేది, ఇంట్లో సేమియా లేవు కాబట్టి సేమియా కొనుక్కొని వచ్చేది, అని ఇంకా తిండి పదార్థాలు అనాజ్ కూడా లేదు కాబట్టి దానా తక్కనయ్యి అంటాడు కాబట్టి ఆ దానా కొనుక్కొని వచ్చేది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ 3 మార్కులకి రాయాల్సి ఉంటుంది. హామిద్కి జగ అగర్ దాదీ మేలేమే జాతీతో వహ్
हामिद के लिए खिलौने मिठाइयाँ और तरह तरह के पकवान बना कर पकवान और मिठाइयाँ लाती है, और उनको जो पाँवों में छाले पड़ जाते हैं पैदल चलकर, इसको निवारण करने के लिए वो उनके लिए जूते मंगवाती है। इस प्रकार लिखना चाहिए। हामिद का चिमटा खरीदना सही है या गलत? ఇది चिमटा కొనటం కరెక్టా తప్ప? కరెక్ట్ అయితే సమాధానం క్యో అప్నే శబ్దం మిలికి, ఎందుకు కరెక్టు అంటే మనకు తెలుసు. ఇక్కడ మనకి రాయాల్సినటువంటి జవాబు ఏమిటి? ఎందుకని సహీ? ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క బాధను చూడలేకపోయాడు కాబట్టి. ఇక్కడ अपने दादी की उंगलियों की जलन को देख नहीं चाहता, इनसे देखा नहीं जाता, इसलिए उन्होंने चिमटा खरीदा, वह सही है అని చెప్పి జవాబు రాయాల్సి ఉంటుంది. తర్వాత మేరే మే క్యా క్యా బేచ్ రహే थे, ఏమేమి అమ్ముతున్నారు అని చెప్పేసి అడిగారు. మేలే మే మిఠాయియా, खिलौने, तरह तरह के लोहे के सामान आदि बेच रहे हैं అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని మనం స్పెసిఫిక్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత अपने पाठशाला में मनाए गए गणतंत्र दिवस या स्वतंत्रता दिवस के बारे में 10 వాక్యాలు లిఖియే అని ఇవ్వడం జరిగింది. 10 రకాల వాక్యాలు రాయాలి, అంటే వ్యాసం రాయాలి. 8 మార్కులకి మనకి ఈ యొక్క వ్యాసాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. మనం కనుక గమనించినట్లయితే రాష్ట్రీయ త్యోహార్ గణతంత్ర దివస్ కానివ్వండి, అక్కడ స్పెసిఫిక్గా అడిగారు. స్వతంత్రత దివస్ కానివ్వండి, గణతంత్ర దివస్ అని కానివ్వండి, ఏదైనా రాయవచ్చు అని అడిగారు. మన గణతంత్ర దివస్ కనుక రాసినట్టయితే ప్రస్తావన, దీంట్లో ఉద్దేశ్యం, ఉపసంహారం 3 ఉండేటువంటి విధంగా ఏంటి ఈ రకంగా సైడ్ ఎండింగ్స్ పెట్టి కనుక రాసినట్లయితే మీకు 8కి 8 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే మీరు ఉపాధ్యాయులు మీకు నేర్పినటువంటి వ్యాసాల్లో నుంచి ఈ యొక్క గణతంత్ర దివస్, నేను ఉదాహరణ కోసం మాత్రమే మీకు ఇక్కడ ఏవి చూపించినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు గారు మీకు చెప్పినటువంటి విషయమే ఫైనల్, దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఇవి కేవలం గైడెన్స్గా మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి రాష్ట్రీయ త్యోహార్ అంటే గణతంత్ర దివస్ గురించినటువంటి విషయాల్ని ఇలా రూపురేఖ ఆధారంగా ప్రస్తావన అని, తర్వాత ఉద్దేశ్యాన్ని, ఉపసంహారాన్ని, ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్లు పెట్టి చక్కగా మీరు పొందికగా రాసినట్లయితే చక్కనటువంటి మార్కులు పొందే అవకాశం ఎంతైనా ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు స్లిప్ టెస్ట్ 6 కూడా చూద్దాం. ఇదే ఈద్గా పాఠానికి సంబంధించి 3 రకాలైన స్లిప్ టెస్టులు తయారు చేయడం జరిగిందండి. జిస్నే అపరాధ్ కియా హో, ఎవరైతే అపరాధం చేశారో ఉసే క్యా కహతే హై, 1 వర్డ్ ఆన్సర్ రాయాలి. అపరాధీ. హామిద్ కా దిల్ బయట గయా, దిల్ బయట గయా అంటే దిల్ దేఖా, దిల్ ఆయా, నిరాశ హోనా. ఇప్పుడు మనం దీంట్లో దిల్ బయట జానా అనేటువంటిది ఎక్కడొచ్చింది? ఎప్పుడైతే ఈ పిల్లవాడు లోహేకి దుకాణం మీద జాకర్ వహా చిమ్టాకి మోలు పూస్తాయి, అక్కడ చిమ్టాకి రేట్ అడుగుతాడు. రేట్ అడిగినప్పుడు ఆ పిల్లవాడి కోసం అని చెప్పేసి 6 పైసలని రేటు చెప్తాడు కొట్టువాడు. అప్పుడు దిల్ బయటకి ఆ నిరాశ పొందాడు. ఎందుకంటే తన దాదీకి కొందాం అనుకున్నటువంటి చిమ్టా యొక్క రేటు నేను ఖరీదు చేసేటువంటి పరిస్థితిలో లేను అనేటువంటి ఫీలింగ్లో అతను ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. గావున్సే టోలియా నికిలీ, వచన బదులకర్ వాక్య విరిసిలికి. ఇది ఆల్రెడీ టోలియా బహువచనంలో ఉంది కాబట్టి దీన్ని ఏకవచనంలో రాయాలి. మనం టోలీ అనేటువంటి విధంగా దీని యొక్క ఏకవచనం రాయాలి. టోలీ, గావుసే టోలీ నికిలీ, చుక్క లేకుండా నికిలీని రాయాల్సినటువంటి అవసరం దీంట్లో ఉన్నది. తర్వాత ఆంసుకి బడి బడి బూందే ఆంకోన్సే గిరా, వాక్యమే వర్తమాన కాలంలో రాయమని చెప్పారు. వర్తమాన కాలమే లిఖియే. ఆంసోకి బడి బూందే ఆంకోన్సే గిర్ రహా హై అని చెప్పేసి ఇక్కడ జవాబు రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఈద్గా పాట నుంచి వస్తుంది, ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా ఉపయోగించుకోండి. నమాజ్కే పూరే హోతే హీ सब बच्चे मिठाई और खिलौने की दुकान पर धावा बोल देते थे. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिस्ती खरीदता है, महमूद सिपाही, नूरे वकील और सम्मी दोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है, वह अपने आप को समझाता है
మిట్టికే తో హై, మట్టితో తయారు చేసిన. పిల్లవాడు ఎంత తెలివితేటలు ఉన్నాయో చూడండి. పిల్లవాడు చెప్తూ ఉంటాడు, కొనుక్కోవాలని మనసులో అనుకుంటే ఇప్పుడు అమ్మవారు చెప్తుంది భూదేవి, ఇక్కడ ఇవి మట్టితో తయారు చేసినవే కదా, మీ భూదేవితో తయారు చేసినవి కదా మట్టితో. మిట్టికే తో హై చకనాచూర్ హో జాయింగే, మట్టిలో అవి కలిసిపోతాయి కదా, ఎందుకు వేస్ట్ ఇవి. ఫిర్ బి మిఠాయియోంకి దుకాణే ఆతే, తర్వాత మిఠాయి కొట్లు వస్తాయి. కిసీనే రేవడియాలి, కొంతమంది దూజీడీలు కొన్నారు. మనకి జీడీలు తెలుసు, మనందరికి కూడా నువ్వులతో చేస్తారు, కొన్నారు. కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా, ఈ రకంగా ఉన్నారు. బచ్చోనే కిన్ పర్ దావా బోల్ దియే, ఇక్కడ ఫస్ట్ నమాజ్ పూరే సభీ వచ్చి మిఠాయి और खिलौनों की दुकानों पर दावा बोल रहे थे. मिठाइयों पर, हलवे पर, खिलौने पर, खिलौनों की दुकानों पर. మనకి కిలోనో కి దుకాన్ అనేటువంటిది ఇక్కడ స్పెసిఫిక్గా ఉంది కాబట్టి మనం అలాని జవాబే రాయాలి. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి క్యాపిటల్ అక్షరాలతో ఈ జవాబులు రాయాల్సి ఉంటుంది. వకీల్ కిలోనా కౌన్ కిస్నే ఖరీదా, ఎవరు కన్నారు అంటే నూరే వకీల్, నూరే అన్నటువంటి పిల్లవాడు వకీల్ బొమ్మ కొన్నాడు. ఇది మనకి 3వ లైన్లో వస్తుంది, నూరే వకీల్ అనేటువంటి పేరుతో. మోహసిన్నే క్యా ఖరీదా, మోహసిన్ ఏం కొన్నాడు, మోహసిన్ బిస్తీ ఖరీద్తా హై, కావడితో నీళ్లు తీసుకువెళ్ళేటువంటి వ్యక్తి బొమ్మను కొన్నాడు. తర్వాత లలచాయి ఆంకోన్సే కౌన్ దేక్తా హై, ఎవరు ఆతృతగా నేను కొనుక్కోవాలి అనేటువంటి దాంతో ఉన్నారు అంటే హామీద్ లలచాయి హుయి ఆంకోన్సే దూర్ కడా హై అని చెప్పేసి చెప్పచ్చు. కైసే కిలోనే చకనాచూర్ హోతే హై, ఏ దేంతో చేసినటువంటి అవి బొమ్మలు చకనాచూర్ పిండి పిండి అయిపోతాయి అని చెప్పేసి అంటే లోహే క్యా, మిట్టీ క్యా, తాంబే వ్యా, తర్వాత లకడీ వ్యా. అంటే మనకి పాఠంలో ఇచ్చినటువంటి జవాబు బి అనేటువంటి అక్షరాన్ని మనం ఎక్కడ పెట్టాలి, ఇది ఏ, దీనికి ఆన్సరు ఏ, దీనికి కూడా. తర్వాత అభివ్యక్తి కింద మనకి ఇచ్చినటువంటి ఇవి హామీద్ కా స్వభావ్ క్యా హై, హామీద్ యొక్క స్వభావం ఎలాంటిది. పిల్లవాడు చాలా తెలివి గలవాడు, పెద్దల పట్ల గౌరవభావం కలిగినటువంటి వాడు, తన తల్లికి తన దాదీకి అవసరమైనటువంటి చిమ్టా కొని పెట్టినవాడని ఈ రకంగా మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. అమీనాకి ప్రతి హామీద్కి భావనయే కైసి హే, హామీద్కి అమీనా పట్ల ఎలాంటి భావాలు ఉన్నాయి అనేటువంటిది మనం కనుక ప్రశ్న అడిగితే 3 మార్కులకి ఇది ఆల్రెడీ మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నే. ఇక్కడ చూడండి, అమీనాకే ప్రతి హామీద్కి భావనాయే అంటే మనకి అభివ్యక్తి సృజనాత్మకతలో 2వ ప్రశ్న ఉందండి. అప్ని దాదీకే ప్రతి హామీద్కి భావనాయే కైసి హై అనేటువంటి ప్రశ్నని వీళ్ళు మార్చవటం జరిగింది. కాబట్టి జవాబు అక్కడ ఉన్నటువంటి రాయాలి. తనకి తల్లి అంటే తన దాది అంటే చాలా ఇష్టం, दादी के लिए अपनी खुशी भी त्याग कर देते हैं और उसे अपनी खुशी से ज़्यादा दादी की खुशी प्रिय मानता है. वह जानता है था कि उसकी दादी उसकी बहुत ख्याल करती है, इसलिए उसे भी अपनी दादी को ख्याल रखना चाहिए అని చెప్పేసిన విధంగా తన యొక్క భావనలు అనేటువంటివి ఆ అమ్మాయి ఆ పిల్లవాడికి తన యొక్క దాది పట్ల ఉన్నాయని చెప్పవచ్చు. ఈద్గా పాట का सारांश के अपने शब्दों में लिखिए, సారాంశాన్ని రాయాలి. పాట సారాంశం అంటే ముందు కవి పరిచయానికి 1 మార్కు 1.5 మార్కు దాకా ఉంటుంది కాబట్టి यह प्रश्न कहानी के ईदगाह कहानी के कहानीकार मुंशी प्रेमचंद है. वे आदर्शों यथार्थवादी के लेखक हैं. इन्हें उपन्यास सम्राट भी कहते हैं. इनकी कहानियाँ मानस सरोवर के नामक पुस्तक में 8 भागों में संकलित है. ఇలా కవి పరిచయం రాసుకొని ఇక్కడ దీంట్లో విశేషణ కూడా ముందు రాయాలి. प्रस्तुत कहानी में त्यागी, सद्भावी, विवेकी और बड़े बुजुर्गों के हितकारी लड़के का जीवन जीता जागता वर्णन इस పాట में किया गया అని చెప్పి హామీద్ పుట్టిన దగ్గర నుంచి హామీద్ ఉన్నటువంటి దగ్గర నుంచి తర్వాత తను మేళాకి వెళ్ళినటువంటి విషయాలు, అక్కడ కొన్నటువంటి బొమ్మల విషయాలు, అక్కడ తర్వాత పిల్లవాడు చిమ్టా ఎందుకు కొన్నాడు అనే విషయాల్ని మొత్తం కూడా గుద్దుగుచ్చి రాసి చివరిలో इस प्रकार मुंशी प्रेमचंद ने दादी और पोते की
बीच की प्रेम का सुंदर वर्णन अपनी अपनी उपन्यास अपनी कहानी में लिखा అని చెప్పేసి మనం క్లోజ్ చేసినట్లయితే మనకి ఎక్కువలో ఎక్కువ మార్కులు పడతాయి. కవి పరిచయానికి ఇక్కడ ఆల్రెడీ మీరు 17వ ప్రశ్న కోసం చదువుకున్నటువంటి కవి పరిచయంలో ఉన్నటువంటి కొత్త భాగాన్ని కానివ్వండి, పూర్తి భాగాన్ని కానివ్వండి, దీంట్లో కనుక రాసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, స్టూడెంట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ ఇది ఈ ఈద్గాకు సంబంధించినటువంటి రెండో వీడియో. దీన్ని కూడా మీరు చక్కగా చూసి దీంట్లో ఉన్నటువంటి విషయాలని మీకు కనుక ఏదన్నా ఇంకా సందేహాలు ఉన్నట్లే కనుక కామెంట్ సెక్షన్లో కనుక మీరు పోస్ట్ చేసినట్లయితే మీరు మీ నెంబర్ కూడా దాంట్లో డ్రాప్ చేసినట్లయితే మీ సందేహాలు తీర్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కోవిడ్ కారణంలో మీరు ఎవరు కూడా బయటకు వచ్చి ఇబ్బంది పడకుండా చక్కగా ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి రేపు 7వ తారీఖు హిందూ పరీక్షని, అదేవిధంగా 22వ తారీఖు కూడా హిందీ పరీక్షని కృష్ణా జిల్లాలో మనందరం కూడా విజయవంతంగా నిర్వహించుకొని హిందీలో మంచి మార్కులు తెచ్చుకొని 10/10 ఎక్కువ మంది సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.